హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా మంచి వ్లాగ్, సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంక మేము ట్రావెల్ వ్లాగ్స్ పెట్టాను కదండి, చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇంకా వచ్చాం కదా, ఇంకా నెక్స్ట్ డే ఇంకా అంతా ఫుల్గా రెస్ట్ తీసుకొని అంతా క్లీనింగ్ అదంతా వీడియో తీయలేదు. ఇంకా తర్వాత ఇంకా ఇది థర్స్డే అనమాట. ఇంకా ఫ్రైడే ఒక్కరోజు గ్యాప్, ఇంకేమైనా కావాలంటే తెచ్చుకొని అన్నీ సాటర్డే అలా ఊరికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నామన్నమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఆ రోజు ఒక స్పెషల్ డే, మా వారి బర్త్డే. ఇంకా అందుకే హనుమాన్ జయంతి కూడా అనమాట. ఇంకా అందుకే ఇంకా మా ప్రొద్దుటూరులో గండి చాలా ఫేమస్. ఇంకా అందుకే వచ్చేసామన్నమాట దర్శించుకోవడానికి, స్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడానికి. మా వారికి అయితే చాలా ఇష్టము గండి ఆంజనేయ స్వామి అన్న. చూశారు కదా ఎంత బాగా జరుగుతుందో, అసలు ఎంత బాగా కోలాటం వేస్తున్నారో. మధ్యలో కూడా యాడ్ చేశాను చూడండి, చాలా బాగా వేశారు. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా అదే తమలపాకు మాల అయితే తీసుకున్నాం అనమాట, స్వామికి సమర్పించాలని చెప్పేసి. ఇంకా అలాగే టికెట్ అయితే తీసుకున్నాము. చాలామంది ఉన్నారు కదా, ఇంకా త్వరగా దర్శించుకొని వెళ్దామని చెప్పేసి. అదిగోండి ఆంజనేయ స్వామి, మీరు కూడా దర్శించుకోండి. యాక్చువల్గా ఈ గండి క్షేత్రము చాలా మహిమగల టెంపుల్ అండి. అలాగే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇంకా మాకు దర్శనం చాలా బాగా అయింది. ఇంకా బయట టెంకాయ అయితే కొట్టాము, ప్రసాదం కూడా తీసుకున్నాము. ఏంటంటే యాక్చువల్గా ఇది రామాయణం ఆ కాలం నాటి గుడి అని నమ్ముతారనమాట. అదే నిజము. ఈ టెంపుల్ వచ్చేసి రెండు కొండల మధ్య, పాపాగ్ని నది అనే తీరం వద్ద రెండు కొండల మధ్య ఉంటుందండి. అందుకే దీనికి గండి అని పేరు వచ్చింది. అలాగే శ్రీరామచంద్రుడు సీత కోసం వెతుకుతూ లంకకు వెళ్తూ ఉండగా స్వయంగా ఆంజనేయ స్వామిని శ్రీరాముడు చెక్కిన విగ్రహం అండి. అందుకే స్వయంభూగా వెలిశాడు అని చెప్పేసి భక్తులు చాలా నమ్ముతారు. ఇక్కడ వీరాంజనేయ స్వామి స్వయంగా వెలిశాడు అని చెప్పేసి గండి క్షేత్రము చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది కాబట్టి చాలా నమ్ముతారండి భక్తులు. చూశారు కదండి ఎంత బాగా చేస్తున్నారు. అది ఓషిక తీసిందనమాట క్లిప్. ఇంకా మేము దర్శించుకొని ఇంకా మార్నింగ్ ఇంకా లేటుగా లేచి వచ్చేదలకి ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయేదలకి ఆఫ్టర్నూన్ అయిందండి. ఇంకా సరే ఇంకా ఫ్యామిలీ అంతా వచ్చాం కదా, బయటే తినేద్దామని చెప్పేసి బయటే భోంచేసామన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే అమ్మకి, మా మమ్మీకి ఏంటో అండి మాకు ఏదన్నా చూపించాలని అప్పటికప్పుడు గుర్తొస్తుందో ఏమిటో మరి. ఇంకా ఇంటికి వెళ్తామనక ఇక్కడికి వెళ్ళే దారిలోనే ఇంకోటి ఫేమస్ టెంపుల్ ఉంది సుగుణ. మేము ఇంతకుముందు వచ్చినాము, చాలా బాగుంటుంది అక్కడ. స్పెషల్ డేస్, జాతర ఇలా అప్పుడు చాలా బాగా జరుగుతుంది.
అదే అండి. సంగమేశ్వర దేవాలయాలు చూస్తున్నారు కదా! దారి అని చెప్పేసి చాలా పురాతనమైన గుడిమి చాలా బావుంటది అని చెప్పేసి అనింది. సరే ఎంత దూరమ్మా? ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ అయింది కదా! వెళ్తే రెస్ట్ తీసుకోవచ్చంటే, ఈడ నుంచి ఒక 15 నిమిషాలే అనింది. సరే అని చెప్పేసి ఇంక మేము వెళ్ళామండి. అదే చూడండి మనం ఒక చోటికి మాత్రమే అనుకోని మేమైతే ఇప్పుడు ఓన్లీ గండికనే వచ్చాము. కానీ దేవుడు చూసారా మేము ఇక్కడికి కూడా రావాలి అని రాసిపెట్టుంది. ఇంకా మేము ఇది కూడా చూడాలి అని చెప్పేసి రాసిపెట్టుంది. అందుకే రాగలిగాము. శివుని గుడి అండి. చాలా అంటే ఓల్డ్ టెంపుల్ అనమాట. మీరు చూస్తే గమనించొచ్చు. సంగమేశ్వర ఆలయాలని అక్కడ బోర్డు కూడా ఈ ఆలయ చరిత్ర ఉంది. నేను పెట్టాను. వీడియో పాజ్ చేసి అయితే చదువుకోండి. చుట్టూరా అయితే గ్రీనరీ, తర్వాత వాటరు చిన్న కొలను మాదిరి ఉంది. అక్కడైతే పిల్లలు అదే బాగా వాటర్‌లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు అస్సలు జనాలు పట్టరంట అండి. అంతమంది ఉంటారంట. ఇంకా మేము అదే అండి ఇంకా ఆఫ్టర్‌నూన్ కదా! ఉంటుందో లేదో అనుకున్నాము. ఆన్‌లైన్‌లో గూగుల్‌లో చూస్తే ఓపెన్ అని ఉంది. అందుకే వచ్చాము. ఇంకా ఉన్నారు లోపల బాగా మార్నింగ్ స్పెషల్ డే కదండీ! ఆ రోజు మంచి రోజు. ఇంకా అందుకే పూజ అందుకు చేశారనమాట. కలశాలు అందుకు పెట్టి చాలా బాగా పూజ జరిగింది మార్నింగ్ చూస్తున్నారు కదా! ఇంకా ఇంకా మేము అలా దర్శనం అయితే చేసుకొని పక్కనే బాబా గుడి ఉందండి. ఎదురుగా నంది అయితే ఎంత పెద్దగా ఉన్నారో, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే నాగులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట అండి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్‌కి. అమ్మ అనింది ఇక్కడ పిల్లలకి ఉయ్యాలలు అందుకు ఉన్నాయి ఆడుకోవచ్చు బాగా అని. ఇంకా పిల్లలు బాగా ఎక్సైట్ అయిపోయారనమాట కార్‌లో ఉన్నప్పుడే. అది చూస్తే విరిగిపోయింది. సరే పక్కన ఇవన్నీ ఉన్నాయి ఆడుకుంటారని చెప్పేసి అనుకున్నాం చూసి. ఇంకా కాసేపు ఆడుకున్నారు. ఇంకా అటు సైడ్ పక్కనే బాబా టెంపుల్ ఉందనమాట. ఇంకా బాబా టెంపుల్ కూడా వెళ్ళాము. ఇంకా అప్పుడే 4 అలా అవుతూ ఉందనమాట. ఇంకా అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పేసి దర్శించుకొని ఇంకా బాబా గుడికి కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగి ఇంకా ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ హోషిక వేషాలు చూడండి నేను యాడ్ చేశాను. ఇక్కడ చూడండి కోతులు ఎంత బాగున్నాయో. అవైతే ఏమనట్లేదు అలా చూస్తూ ఉన్నాయి. సరే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం కదా! ఇవి కూడా మనకి ఎదురయ్యాయి అనుకున్నాము. ఇంకా ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారండి. ఇంకా మేము నెక్స్ట్ డే అండి ఒక్క డేనే గ్యాప్ ఉంది. అసలు ఎలా అయిపోయాయో ఇన్ని రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో అని అనిపించింది అసలు. ఇంకా చాలా బాధేసింది. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానండి. ఇంకా రిటర్న్ జర్నీ టు హైదరాబాద్ అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదైతే చూడండి హోషిక ఒక క్లిప్ తీస్తాను అలా చెట్టు ఎక్కమ్మా అంటే వాళ్ళ అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది. నేను పాట కూడా యాడ్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో ఫన్నీగా పెట్టాను. చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. ఫన్నీగా చేస్తూ ఉంటాము. నా యూట్యూబ్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అలాగే షార్ట్స్ తీస్తూ ఉంటాము. ఇక్కడైతే చూడండి ఏం పోజెస్ పెడుతున్నారు చెట్టును దొబ్బుతున్నట్టు. అలా అయితే హ్యాపీగా గడిచిందనమాట. సో రిటర్న్ జర్నీ టు హైదరాబాద్ నెక్స్ట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చిందా నాతో షేర్ చేసుకోండి ఏమనిపించింది. అలాగే లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను ఎక్కువ వీడియో తీయలేదండి. ఇంకా బాబా టెంపుల్ దర్శించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ రోజైతే చాలా బాగా స్పెండ్ చేశాము. ఇంకా నెక్స్ట్ డే మా రిటర్న్ జర్నీ ఎలా జరిగింది, అలాగే తర్వాత స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోయాయి కదా, మా ప్రిపరేషన్స్ ఏంటి అదంతా నేను వీడియోస్ పోస్ట్ చేస్తానండి. డైలీ ఫాలో అవ్వండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బాయ్. మళ్ళీ కలుద్దాం.